హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. సైట్ సీయింగ్కి బయలుదేరినట్టున్నారు. అవునవును. ఈ ఊర్లో జైలు ఎందుకు అలా ఉంది? ఊర్లో వాళ్ళు మూసేశారు. వామ్మో, చాలా గొడవలు చేస్తారా ఏంటి? ఈ ఊర్లో ఎవరైనా గొడవలు చేస్తేనే కదా జైలుకి పనుంటుంది. నో క్రైమ్స్ అట్ ఆల్. రైట్. డాక్టర్, హా? ఇక్కడి నుండి నేవల్ బేస్కి వెళ్ళే దారేంటి? మందు దొరుకుతుందా అని చూడ్డానికా? మిలిటరీ మందంటే అన్ని ఐటమ్స్ని నమ్మి తీసుకోవచ్చు కదా. అది సరే, ఇలా ఉన్నారంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు. ఎందుకలాగా? లక్షద్వీప్ ఫుల్గా డ్రై ల్యాండ్. ఇక్కడ ఒక చొక్కు కూడా దొరకదు. ఓరి నాయనో, ఇలా అయితే కష్టం కదండి. నేను ఊరు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 బాటిల్స్ తీసుకొస్తాను. నా బ్యాగ్ని ఎవరు చెక్ చేయరు. డాక్టర్ అదర కొడుతున్నారు. దొరకలేదంటే క్వార్టర్స్కి రండి. ఏ రోజు నేను ఇస్తాను, కానీ దీన్ని అలవాటు చేసుకోకూడదు. ఓకే. అయితే నాకు మందు స్టార్ట్ చేయాలని అనిపించిందంటే డాక్టర్ గారి క్వార్టర్స్కి నేను తప్పకుండా వస్తాను. నేను జనరల్గానే ఫిట్ డాక్టర్. తాగాలన్న కోరిక నాకు ఎప్పుడూ రాలేదు. ఇంకా డాక్టర్, నేవల్ బేస్కి వెళ్ళే దారి? అలా అడుగుతూ వెళ్ళండి. ఏం కావాలి? జక్రీ సార్ లేరా? జక్రీ సారు ఊరికి వెళ్ళారు. 4 రోజుల తర్వాత వస్తారు. ఓహో, ఎప్పుడు వెళ్ళారు? నిన్నే వెళ్ళారు. ఇంట్లో ఏదో అర్జెంట్ పనంట. అది లేదు, పర్వాలేదు, వదిలేండి. ప్రియమైన ఊరి ప్రజలారా, సిటీ నుండి వచ్చిన మిత్రులకు నమస్కారం. అజారుద్దీన్ గోయా, అతని కొడుకు మంజు మిలానీకి హుసేన్ కూతురు నాజీరాకు నికా జరగబోతోంది. అల్లా ఆశీస్సులతో జరగబోతోంది. 2015 ఆగస్టు 14వ తేదీన హెజ్రా 1436 జవ్వాలు 28 శుక్రవారం నమాజ్ తర్వాత నికా హలో, దీవంతా చూసొచ్చారా? కొంచెం కొంచెంగా చూస్తున్నాను. వచ్చి కొన్నాళ్ళే కదా అయింది. బోరు కొడితే అలా స్టేషన్ వైపు రండి. రికార్డింగ్ నేర్చుకుని అనౌన్స్ చేయొచ్చు కదా. పర్వాలేదు. హలో సార్, నమస్తే. మొయిదీన్. సరే, ఏదైనా ఉంటే కాల్ చేయి. హాస్పిటల్ నుంచి కాల్, ఇవాక్యువేషన్ ఇంకా రాలేదట. అలాగా? తమ్ముడు వచ్చాడు. 4 రోజులు షిఫ్ట్ లేదట. ఏదైనా ఎవాక్యువేషన్ వచ్చుంటే వాడిని హెలికాప్టర్లో పంపించచ్చు కదా. అలాగా? షిప్ లేనప్పుడు హెలికాప్టర్లో వెళ్ళొచ్చా? అలా సర్వీస్ ఏమీ లేదు. ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కాస్త తక్కువే. ఒకవేళ ఏదైనా సీరియస్ అయితే హెలికాప్టర్లో కోచిన్కు పంపుతారు. అది కూడా అర్జెంట్ అని సూపరింటెండెంట్ సర్టిఫికేట్ ఇస్తేనే హెలికాప్టర్లో పంపుతారు. అలా వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో ఖాళీ సీట్ ఉంటే డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు. మెడికల్ సూపరింటెండెంట్ అంత ఈజీగా ఆర్డర్ వేయరు. కోచిన్కి తీసుకెళ్ళాక పేషెంట్ అంత సీరియస్ గా లేడని తెలిస్తే సూపరింటెండెంట్ పని పోతుంది. పేషెంట్ కి 1 లక్ష రూపాయలు ఫైన్. దొరికిందా? పట్టుకో పట్టుకో పట్టుకో, వదలొద్దు. వస్తున్నాను. హలో, లేదు ఇంకా. ఓ అలా. హే జక్రీ, హే నేనేరా.
రే జక్రియా, రే ఆగరా. రే నేనురా శాంతను, బండాపు. రే జక్రియా, నేనే శాంతను. రే రే ఆగురా. ఏంటైనా చేస్తున్నాడు? వెనకాల వెళ్ళేది మన ఇన్స్ట్రక్టర్ కదా. ముందే లేది లైట్ హౌస్ జక్రియా సారు. ఏదైనా గొడవ అంటావా? ఆయన వచ్చినప్పటి నుంచి లైట్ హౌస్ ఎక్కడ అడుగుతూనే ఉన్నారు. ఇది పట్టుకో. మీరు ఎటువైపు వెళ్ళాలి? సార్ ఏంటి? జక్రియా ఎక్కడ? జక్రియా సార్ ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. నీ పేరేంటి? నా పేరు కూడా నాకు తెలీదు. నా పేరు అబ్దుల్ గోయా. జరగవయ్యా. సార్ సార్ ఇవాళ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? ఇవాళ శుక్రవారం. సార్ నేను చాలాసార్లు నీకు కాల్ చేశాను. నా కాల్ అని తెలియగానే నువ్వు కట్ చేసేస్తున్నావు. ఆ తర్వాత నువ్వు ఒకసారి కూడా కాల్ అటెండ్ చేయలేదు. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఆ, నువ్వు వస్తావని తెలుసుంటే నేను ఫోన్ తీసుండేవాణ్ణి. నా కంట్లో పడకుండా ఇన్నాళ్ళు దాక్కొని తిరుగుతున్నావు కదా. హే, 2 రోజులు వెతికి చూసి తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నాను. వెంటనే తిరిగి వెళ్ళిపోలే. స్పోర్ట్స్లో డెప్యుటేషన్ తీసుకునే వచ్చాను, డైవింగ్ ఇన్స్ట్రక్టర్గా. ఓరి దేవుడా. ఇలా చూడరా, నాకొక విషయం తెలియాలి. నువ్వే కనుక్కొని చెప్పాలి. ఏంటి? ఇక్కడున్న నేవల్ బేస్లో నజీబ్ ఇమామ్ అనే పేరున్న సబ్ లెఫ్టినెంట్ ఉన్నారు. ఆయనకున్న పేరు ఏజ్ను బట్టి చూస్తే నాదిరా బ్రదర్ అని నాకు ఒక సందేహం. అయితే కాదురా, తను ఎక్కడుంది, ఏం చేస్తుందని తెలుసుకోవడానికైనా ఆఖరి ప్రయత్నం రా ఇది. నేను స్వయంగా వెళ్ళానంటే వాడు ఖచ్చితంగా వాడు కనిపెట్టేస్తాడు. తర్వాత అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఛాన్స్ తీసుకోవడం అంత కష్టంరా. అందుకని నువ్వే నాకు నోరు ముయ్యరా, ఇక్కడ నుంచి దూకి చావు. 40 ఏళ్ళొచ్చాయి, బుద్ధి లేని గాడిద ఇంకా ఏడుస్తున్నాడు ఆ పాత ప్రేయసిని తలుచుకొని. ఈ విషయంలో ముందు నీకు హెల్ప్ చేయడం వల్ల నా జీవితమే నాశనమైంది. అదంతా ముగిసిపోయిన కదరా. ముగిసిపోలేదురా, వ్యామోహం, ప్రేమ వ్యామోహం. ఫ్రెండ్, వాడి ప్రేమ పిచ్చి. నాకిప్పుడు 25 ఏళ్ళు కాదు. నాకు మాత్రం ఇప్పుడు 25 ఏళ్ళే. కొట్టేనట్టేనా?
కెప్టెన్ జకరియా లీవ్లో వచ్చినప్పుడు కొడుకు ఒక ఫుల్ బాటిల్ తీసుకొస్తాడని రిటైర్డ్ పీటీ ఆఫీసర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా నాన్న. కానీ నేను పని మానేసి పెట్టే బేడతో వెళ్ళిపోయాను నీ వల్ల. ఉద్యోగం లేకపోవడం వల్ల పిల్లనిద్దామనుకున్న వాళ్ళు ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరికి నష్టం? నాకేగా. ఆ తర్వాత ఈ లైట్ హౌస్లో ఉద్యోగం దొరికింది. తలంతా నేర్చిపోయింది. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే సరిగ్గా ఎంగేజ్మెంట్ రోజునే ఎవరితోనో లేచిపోయింది. యాజ్ యూజువల్ నా పరిస్థితి. మళ్ళీ సింగిల్ జీవితం. ఎరా, జీవితంలో పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమా? నాకు పెద్ద విషయమే. అలాగైతే నీకు 3వ పెళ్లి నేను చేసి పెడతా. మీ నాన్నగారికి ఎన్ని బాటిల్స్ కావాలన్నా నేను కొనిస్తా. కానీ ఈ విషయానికి మాత్రం నువ్వు నాకు ఎలాగైనా హెల్ప్ చేయి. పిచ్చి వెధవ. వదులు గోయా. వదలమంటుంటే వదులు. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అయిందిరా. వదులు గోయా. వదులు. వదులు. వదులు గోయా. వదలమంటే నువ్వు కొట్రా. ఇలాంటి మాటల్ని, అవమానాల్ని ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాను. సొంత వాళ్ళల్లో, కుటుంబంలో పిల్లలెవరైనా ప్రేమించినా సరే, పారిపోయినా సరే నిందేమో నా మీద. నన్ను చూసే అందరూ నేర్చుకున్నారని. 25 ఏళ్ల వయసులో అది బానే అనిపించింది. కానీ అది ఇన్నేళ్లుగా అది తీరని సమస్యగా మారుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. అందుకని నేనొక పిచ్చివాడిని అయిపోయాను. తన గురించి తెలుసుకున్నాక మర్చిపోవచ్చు కదా అన్నిటినీ. జకరియా సార్, ఈయనకి నిజంగానే పిచ్చే. మీ చెల్లెలకొచ్చిన అదే పిచ్చి, ప్రేమ పిచ్చి.